వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామివారి దేవస్థానం నందు వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ గొల్లపూడి గాయత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎస్ సుప్రియ, మున్సిపల్ మేనేజర్ బి శారదాదేవి, రెవెన్యూ ఆఫీసర్ ఎం నాగకుమారులను మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళలు ఎదిగే కొద్దీ ఒదుగుతూ అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వనిత వాసవి క్లబ్ అధ్యక్షురాలు గొల్లపూడి గాయత్రి, సెక్రటరీ జవ్వాది శిరీష, ట్రెజరర్ ఉదయగిరి మణి, వైస్ ప్రెసిడెంట్ వంకైల వాసవి, జాయింట్ సెక్రటరీలు కొత్త గీత, అనంతరం శిరీష, పిఆర్ఓ సింహాద్రి శిరీష, వనిత కపుల్ స్టార్ పెరుమల్ల విజయలక్ష్మి, వనిత సిల్వర్ స్టార్ కేదారి శెట్టి సునీత, ప్రోగ్రాం చైర్మన్లు పెనుగొండ రజని, జల్లూరి పుష్పవతి, ఉద్దగిరి అమ్మాజీ, దివ్వెల ఫణి మాధురి మరియు వాసవి క్లబ్ వనిత సభ్యులు పాల్గొని మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అంటే పురుషులు లేకపోతే లేడీస్కి వెలిగేలా ఉంటుందండి. మా వాడిని కొద్దిగా ఎవరన్నా నవ్వుతులేదు. జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ వనిత నిడదవోలు వారు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ కార్యక్రమంలో భాగంగా మన నిడదవోలు మున్సిపల్ కమిషనర్ గారిని మరియు మేనేజర్ గారిని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని సత్కరించుకోవడానికి ఆహ్వానించడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా మున్సిపల్ కమిషనర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నానండి. అలాగే ఆర్ఓ గారిని కూడా ఆహ్వానించడం జరిగిందండి. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. మీ కరతాళ ధ్వనుల మధ్య మరి మన మున్సిపల్ కమిషనర్ గారిని మన క్లబ్ తరఫున అలాగే మన నిడదవోలు మున్సిపల్ మేనేజర్ గారండి, ఈయన కూడా మన క్లబ్ తరఫున చిరు సత్కారం అండి. ఇప్పుడు మరి వీళ్ళందరినీ సత్కరించుకుంటే వీళ్ళు గ్రూప్స్ అన్ని రాసి ఎంతో వెలుచుకునేది తెలుసు కానీ ఈ జాబులు రావు వీళ్ళకి. ఓకేనా? ఆఫీస్ అయినటువంటి నాగకుమారి గారికి సత్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మన క్లబ్ తరఫున నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే ఆర్ఓ గారిని, మేనేజర్ గారిని, అందరినీ టౌన్
సందేశాన్ని మన క్లబ్ మహిళల గురించి అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందు ముఖ్యంగా మహిళా దినోత్సవ సందర్భంగా మా దగ్గరికి మీరు కొంత సమయాన్ని కేటాయించండి అని అడిగి నన్ను మీ అందరిలో సభ్యురాలుగా మీరు ఆహ్వానించి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన మీ అందరికీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్క మహిళకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మనకి ఒక్క మాట ఉన్నది, మహిళలు మహారాణులు. నిజంగానే ప్రతి ఒక్క మహిళ కూడా మహారాణిలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. ఎక్కడైనా సరే ఏదో ఇల్లాలు అనే దగ్గర కూడా ఎక్కడ చూడండి తల్లి తండ్రి, ప్రతి చోట స్త్రీని ముందు స్థానంలోనే పెడుతున్నాం. భూదేవంత సహనం అని మనం నడిచే భూమాతను కూడా ఒక తల్లితోనే పోల్చుకుంటున్నాం. ఇన్ని రకాలుగా ప్రతి చోట కూడా స్త్రీమూర్తినే ముందుగా గుర్తించి మనకింత ప్రయారిటీ ఇచ్చిన, ఇంకా కొన్ని చోట్ల మనల్ని సరిగా చూడట్లేదు అనే భావన చాలా చోట్ల ఉన్నప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం అన్ని రంగాల్లోనూ మనం ఉన్నాం. అన్ని రంగాల్లోనూ ఉన్నాం. ఈ రంగంలో లేరు అనే దానికి లేకుండా ఆఖరికి రాకెట్లను నడిపే పైలట్ ఉద్యోగాలు కూడా ఆడవాళ్ళు చేస్తున్నారు. అంటే ఆ చివరి వరకు కూడా మనం వెళ్ళగలిగాం. ఒకళ్ళు వెళ్ళినా మన స్త్రీమూర్తి వెళ్ళినట్టే కదా. ఒకటితో మొదలైతే అది ఎంతో సంఖ్యకు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉన్న మనము మన కుటుంబాన్ని ఊరంతా మనం చక్కబెట్టక్కర్లేదమ్మా. అంటే నేను తప్పుగా మాట్లాడుతున్నానని ఎవ్వరూ అనుకోవద్దు. మొదటిగా మన ఇంటిని మనము కరెక్ట్గా భగవంతుడు మనకి ఇచ్చినంతట్లో మంచి మార్గంలో మన తల్లిదండ్రులను కానీ, మన అత్తమామల్ని కానీ, మన పిల్లల్ని కానీ అందరినీ కూడా సమాన భావంతో మన కుటుంబాన్ని సక్రమంగా నడుపుకుంటే, అలా అన్ని కుటుంబాలు కలిసి ఉండే ఒక గ్రామం అంతా కూడా చాలా మంచి గ్రామంగానే పేరు తెచ్చుకుంటుంది. ఏదైనా మంచైనా చెడైనా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనము అనే దగ్గర మనము కరెక్ట్గా ఉంటే సమాజం కూడా అంతే బాగుంటుందనే ఉద్దేశంతో మనందరం కూడా అదే విధంగా ఉన్నాము, ఉంటాము, ఉండబోతాము అనే నమ్మకాన్ని నేను అనుకుంటూ మీ అందరి నుంచి కూడా అదే ఆశిస్తూ నన్ను ఇక్కడ పార్టిసిపెంట్గా చేసినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. మీ బిజీ షెడ్యూల్ని మా గురించి మా ఆహ్వానాన్ని మన్నించి చేసినందుకు మా క్లబ్ తరఫున మా టీం అందరి తరఫున మీకు స్పెషల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సభ్యులందరికీ మరియు వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరూ ముందంజ ఉండాలని, మీ పిల్లల్ని కూడా బాగా చదివియాలని, లేడీస్ అని చదివకుండా ఉండవాకండి. అందరినీ చదివియండి, బాగా చదివించి వాళ్ళ అభివృద్ధి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన వాసవి క్లబ్ వాళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. యాక్చువల్లీ మేము ఆఫీస్ పనులు పడి ఇలాంటి ఏమీ సెలబ్రేట్ చేసుకోము, అంత టైం కూడా ఉండదు. బట్ ఈరోజు మీ వల్ల మేమందరం ఇక్కడికి వచ్చి కొంత టైం మీ అందరితో స్పెండ్ చేయడానికి మీరు ఇచ్చిన ఆపర్చునిటీకి చాలా థ్యాంక్ యూ. అండ్ లేడీస్ ఏంటంటే ఏముంటుంది ఇంట్లో పొద్దున వంట చేసేసి ఖాళీగా ఉంటారులే అనుకుంటారు. కాకపోతే కాకపోతే రోజంతా మనకి ఏదో ఒకటి పని ఉంటానే ఉంటుంది. మేము హడావిడిగా చేసుకొని ఇల్లంతా అలా చిందరవందరగా వదిలేసి వచ్చేస్తాం. మీరైతే రోజంతా ఇంట్లో ఉండి సర్దుకుంటానే ఉంటారు ఏదో ఒకటి. మేము కూడా హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడు హాలిడే వస్తుందా, ఏం క్లీన్ చేసుకుందామా అనుకుంటా ఉంటాం. సో జెంట్స్ కన్నా మనమే ఎక్కువ పని చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమన్నా కానీ ఏమో అనుకోకండి, వీళ్ళైతే ఏదో మేమే చాలా కష్టపడుతున్నాం అనుకుంటారు. కాకపోతే మనం అందరం వర్క్ చేస్తున్నాం. అట్లాగే మన పిల్లలకు కూడా రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు నేర్పించి అటు ఉద్యోగాన్ని కుటుంబాన్ని రెండింటినీ కూడా సైమల్టేనియస్లీ చక్కగా సరిదిద్దుకోవటానికి బ్యాలెన్స్ చేసుకోమని మనం కూడా మన పిల్లలకి నేర్పించాలి. పిలిచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రెవెన్యూ ఆఫీసర్ గారు కూడా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీ వాసవి క్లబ్ తరపు నుంచి మా మున్సిపల్ స్టాఫ్ని పిలిపించి సత్కరించినందుకు గాను మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.